అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు మనం బ్యాంకింగ్ అనేటువంటి లెసన్ మనం చెప్పుకుందాం. బ్యాంకింగ్ ఈ లెసన్ మనకి 8th క్లాస్లోను అలాగే ఇంటర్మీడియట్లో కూడా మనకి కనిపిస్తుంది. బ్యాంక్కి ఆవిర్భావం, ఇందులో మనం బ్యాంకింగ్ సంబంధించి 3 విషయాలు మనం నేర్చుకుంటాం. ఒకటి ఏంటంటే బ్యాంకుల ఆవిర్భావం, 2 వివిధ రకాల డిపాజిట్లు లేదా వివిధ రకాల బ్రాకెట్లో పెట్టుకున్న ఖాతాలు, 3 ఆర్బీఐ. ఈ 3 చెప్పుకుంటే మన క్లాస్ అయిపోద్ది. బ్యాంకుకి సంబంధించి 3 పాయింట్లు. ఒకటి బ్యాంకుల ఆవిర్భావం ఎలా జరిగింది, 2 వివిధ రకాల డిపాజిట్లు, 3వది ఆర్బీఐ గురించి చెప్పుకుంటే బ్యాంకింగ్ అనేటువంటి పాఠం అవుతుంది. అందులో మొట్టమొదటిగా బ్యాంకుల ఆవిర్భావం చూద్దాం. బ్యాంకులు ఎలా ఆవిర్భవించాయంటే, బ్యాంకులకి పూర్వీకులు ఎవరంటే 1 వ్యాపారస్తులు, 2 వడ్డీ వ్యాపారస్తులు, వ్యాపారస్తులు వేరు వడ్డీ వ్యాపారస్తులు వేరు, 3వది స్వర్ణకారులు. అంటే బ్యాంకులు లేనప్పుడు వ్యవహారాలన్నీ వీళ్ళు చూసేవారు అన్నమాట. స్వర్ణకారులు అంటే తెలుసు కదా, బంగారపు పని చేసేటువంటి వ్యక్తులు అన్నమాట స్వర్ణకారులు. అంటే బ్యాంకుకి పూర్వీకులు మాట వీళ్ళు. బ్యాంకుల ఆవిర్భావానికి కారణమయ్యారు ఒక విధంగా. అంటే ఇందాక మనం చూసాం, ద్రవ్యం అనేది, నాణ్యాల ముద్రణ అనేది ఎవరు చేసేవారు, వ్యాపారస్తులు చేసేవారు. అట్ ది సేమ్ టైం వడ్డీ వ్యాపారస్తులు కూడా వీళ్ళ చేతిలో ద్రవ్యం అనేది చలామణి అవుతూ ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి స్వర్ణకారులు వచ్చారన్నమాట. అంటే వీళ్ళ దగ్గర నాణ్యాలు పెట్టడం, వీళ్ళు ఒక కాగితం, మనకి ఒక లెటర్ లాంటిది, చిన్న బుక్ లాంటిది, పేపర్ లాంటిది ఇచ్చేవారు. ఈ పేపర్ని తీసుకెళ్తే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఈ పేపర్ తీసుకెళ్తే వీళ్ళు స్వర్ణకారులు డబ్బులు ఇస్తూ ఉండేవారు అన్నమాట. అంటే ఈ విధంగా బ్యాంకుకి పూర్వీకులు వీళ్ళు చెప్పుకుంటాం, వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తులు, స్వర్ణకారులు. భారతదేశంలో తొలి బ్యాంకర్లు ఎవరు? ఒకవేళ ఇది మ్యాచింగ్ ఇస్తే ఎలా ఉంటుంది బిట్టు అంటే, మన టెక్స్ట్ బుక్లు ఇచ్చిన దాన్ని బట్టి మ్యాచింగ్ ఇక్కడ ఈ పక్కన 1, 2, 3, 4 ఇలా వేసుకుని మొట్టమొదటి బ్యాంకర్లు, తొలి బ్యాంకర్లు అన్నమాట భారత్లో. వీళ్ళు ఎవరు? అరుణాథ్. వీళ్ళందరూ అంటే వీళ్ళు పేర్లు, ఈ పక్కన ప్రాంతాలు. అంటే వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ బిట్టు మ్యాచింగ్ ఇస్తే ఇప్పుడు చేద్దాం దీన్ని. అంటే ఇది ఎగ్జాక్ట్లీ కదా, దీనికి మ్యాచింగ్ మాట, జతపరచము. అంటే మొట్టమొదటిగా అందులో బెంగాల్ ప్రాంతానికి ఎవరు చెందుతారంటే 1 జగత్ షేట్లు. బెంగాల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరంటే జగత్ షేట్లు. పాట్నాకి చెందిన వాళ్ళు ఎవరంటే షాలు, షాలు. తర్వాత షోరత్కి చెందిన వాళ్ళు అరుణాథ్సి. ఇక మద్రాసు చెందిన వాళ్ళు చెట్టియార్. అంటే ఎవరు లేరు మనకి, సుబ్రహ్మణ్య అయ్యర్ లేరు, అది ఎక్స్ట్రా ఇచ్చారనమాట అంతే. ఓకేనా. భారత్లో మొట్టమొదటి బ్యాంకర్లు ఎవరంటే వీళ్ళు. ఎవరు? అరుణాథ్సి, షా, జగత్ షేట్లు, చెట్టియార్లు. అరుణాథ్సి ఏమో ఏ ప్రాంతానికి చెందినోడు? సూరత్కి. ఓకేనా. షా ఏమో పాట్నాకి, జగత్ షేట్లు ఏమో బెంగాల్కి చెందినోళ్ళు, చెట్టియార్లేమో మద్రాసు చెందినోళ్ళు. వీళ్ళు భారత్లో తొలి బ్యాంకర్లు. చెట్టియార్లు పేర్లను గుర్తుంచుకోవాలి. అయ్యార్లు, అయినార్లు, నల్వార్లు, అల్వార్లు అంటారు కదా, మద్రాసు వాళ్ళే పిలుస్తారు. అలాగా ఆ పేరును బట్టి మనం అర్థం చేసుకోవాలి. చెట్టియార్ అంటే మద్రాసు చెందినవాడు. అరుణాథ్సి, ఇంతకుముందు మనకి అరుణ్ జైట్లీ అనేవాడు ఆర్థిక మంత్రి ఉండేవాడు. అరుణాథ్సి వాళ్ళు ఎక్కడ చెందిన వాళ్ళు? సూరత్ అంటే గుజరాత్ ఉంది. గుజరాత్ ప్రాంతంలో ఎక్కువ బిజినెస్ ఎక్కువ జరుగుతుంటుంది, గుజరాత్, ముంబై ప్రాంతాల్లో. అంటే అరుణాథ్సి కూడా బ్యాంకర్ అయ్యాడు కాబట్టి వాడు సూరత్ చెందినాడు. ప్రపంచంలో తొలి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ వెనీస్. ఓకే రైట్, మళ్ళీ చెప్తుంది చూడండి. ప్రపంచంలో తొలి బ్యాంక్ అయితే బ్యాంక్ ఆఫ్ వెనీస్. ఇది ఎక్కడుందంటే ఇటలీలో ఉంటుంది. వెనీస్ అనేది ఒక ప్రాంతం. అది ఎప్పుడు ప్రారంభించారంటే 1157లో ప్రారంభించారు. భారత్లో తొలి బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ప్రారంభించింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? 1770 క్రీస్తు. అదే 1770లో. మరి భారతదేశంలో భారతీయ బ్యాంకులకి పునాది వేసినటువంటి బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ 1806. ఓకేనా. ఇది బ్యాంకుల ఆవిర్భావానికి సంబంధించినటువంటి విషయం. దీని తర్వాత మనం రెండోది వివిధ రకాల ఖాతాలు చూద్దాం. కొన్ని రకాల డిపాజిట్లు, ఖాతాలు చూద్దాం. ముందుగా సార్ చెప్పినట్లుగా డిమాండ్ డిపాజిట్లు. ఇవి 2 రకాలు. ఒకటి ఏంటంటే
సేవింగ్ డిపాజిట్లు, రెండోది కరెంట్ డిపాజిట్లు. ఇందులో సేవింగ్ డిపాజిట్లలో ఏమేమి వస్తుందో చూద్దాం. ఫస్ట్ కొన్ని పాయింట్లు ఉంటాయి, వరుసగా రాసుకుందాం. సేవింగ్ డిపాజిట్లలో అంటే డిమాండ్ డిపాజిట్లు అనేవి రెండు రకాలు. ఎందుకు డిమాండ్ డిపాజిట్లు అంటే ఏంటి? పేరులోనే ఉంది కదా, డిమాండ్ అంటే ఎప్పుడు కోరితే అప్పుడు మనం అమౌంట్ వేసుకోవచ్చు, అమౌంట్ తీసుకోవచ్చు. ఎప్పుడు కోరితే అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, అమౌంట్ తీసుకోవచ్చు, వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎప్పుడు కోరినా అమౌంట్ ఇచ్చేది, ఎప్పుడు కోరినా మనకి మనీ ట్రాన్స్ఫర్ మనకి చేసేది, మనం తీసుకునేటువంటి అవకాశం ఉండేది. దాన్ని ఏమంటారు, డిమాండ్ డిపాజిట్లు అంటారు. మిగిలిన కొన్ని రకాల డిపాజిట్లు ఉంటాయి, అవి ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇవ్వరన్నమాట. ఇది అలా కాదు, మనం ఎప్పుడు అమౌంట్ కోరినా మనకి డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉండేటువంటిదే డిమాండ్ డిపాజిట్లు అంటారు. ఇవి రెండు రకాలు. ఒకటి ఏంటంటే నాకు సేవింగ్ డిపాజిట్లు, దీన్నే పొదుపు ఖాతాలు అంటారు. రెండోది కరెంట్ డిపాజిట్లు. ఇందులో మొట్టమొదటి సేవింగ్ డిపాజిట్లోకి వచ్చేటువంటి కొన్ని పాయింట్లు చూద్దాం. సేవింగ్ డిపాజిట్లు ఏంటంటే వడ్డీ వస్తుందా, దీనికి వస్తుంది, అదే రాసుకోండి. వడ్డీ వస్తుంది లేదా వడ్డీ ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కోసం, రోజువారీ అంటే వ్యాపారవేత్తలు, దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రోజువారీ నిత్యము జరిపేటువంటి లావాదేవీల కోసం బ్యాంకు వాళ్ళు ఒక అకౌంట్ ఇస్తారన్నమాట. బిజినెస్ మ్యాన్లకి, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక అకౌంట్ ఇస్తారు. ఆ అకౌంట్ మనం ఏమంటామంటే కరెంట్ డిపాజిట్లు అంటారు. ఇందులో కరెంట్ డిపాజిట్లకి ప్రత్యేకంగా మనం ఏం నేర్చుకోవాలంటే వడ్డీ ఉండదు, అది నేర్చుకోవాలి అంతే. తేడా అది ఒకటి తేడా, వడ్డీ ఉండదు. అయితే బ్యాంకులు మరి లావాదేవీలు ఫ్రీగా చేయరు కదా, కొంత సేవా రుసుము వసూలు చేస్తారు. అంటే బ్యాంకు సేవలను ఉపయోగించుకున్నందుకు గాను సేవా రుసుము వసూలు చేయబడుతుంది. ఇది బ్యాంకు. అంటే రెండు రకాల డిపాజిట్లు చూస్తాం మనం. ఒకటి సేవింగ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్. ఇది వడ్డీ వస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమౌంట్ తీసుకోవచ్చు. ఇది కూడా అంతే, ఇది కూడా 4 పాయింట్ మనం రాసుకోవచ్చు. ఇది కూడా కరెంట్ డిపాజిట్లు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డబ్బు తీసుకోవచ్చు. ఇది వ్యాపారవేత్తలు రోజువారీ వ్యవహారాల కోసం జరిపేటువంటి డిపాజిట్లనే కరెంట్ డిపాజిట్లు అంటారు. మనం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకుని కింద మనకి ఇలా 3 రకాల డిపాజిట్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఫస్ట్ది కరెంట్ డిపాజిట్ అని ఉంటుంది. రెండోది సేవింగ్ డిపాజిట్ అని ఉంటుంది. చాలామంది తెలియక కరెంట్ డిపాజిట్ మీద నొక్కుతూ ఉంటారు అన్నమాట. కరెంట్ డిపాజిట్ అనేది మనం కరెంట్ డిపాజిట్ కాదు, మనం అందరూ తీసుకునేది ఏ డిపాజిట్ తీసుకుంటాం, సేవింగ్ డిపాజిటే తీసుకుంటాం. ఎవరు తీసుకుంటారు ఇదంటే బిజినెస్ మ్యాన్లు తీసుకుంటారు అన్నమాట. అయితే వీళ్ళకి ఇందులో ఎటువంటి వడ్డీ ఉండదు. కాకపోతే వడ్డీ ఉండదు కానీ వీళ్ళు నిత్యం పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లు చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. కొంత రుసుము అనేది బ్యాంకు వసూలు చేస్తుంది అన్నమాట కరెంట్ డిపాజిట్. ఇది డిమాండ్ డిపాజిట్లకు సంబంధించి. రెండోది కాలపరిమితి డిపాజిట్లు. ఇది కూడా సేమ్ 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండోది రికరింగ్ డిపాజిట్లు. ఇదేంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అనేది మనకు తెలుసు, అంటే ఒక నిర్దిష్ట సమయం అక్కడ రాసుకోండి. లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు నిర్దిష్ట కాలానికి పొదుపు చేయడం. దీనికి వడ్డీ ఉంటుందా? అయితే వడ్డీ అధికంగా ఉంటుంది, అది మనకు పాయింట్. వడ్డీ ఎలాగ ఉంటుందంట, అధికంగా అంటే ఎక్కువగా ఉంటుంది. రికరింగ్ డిపాజిట్లు అంటే ఏంటంటే ముందు నిర్వచనం రాసుకొని అప్పుడు చెప్తాను. అంటే నిర్దిష్ట సమయాన్ని సమాన భాగాలుగా చెప్తాను, రాసుకోండి. నిర్దిష్ట కాలాన్ని నిర్దిష్ట మొత్తాన్ని సమాన భాగాలుగా డివైడ్ చేసి, రికరింగ్ డిపాజిట్లో సమాన భాగాలుగా, ఇది అయిపోయింది కదా. ఫిక్స్డ్ డిపాజిట్ చెప్పాను మీకు, నిర్దిష్ట కాలానికి పొదుపు చేయడం, ఏది ఫిక్స్డ్ డిపాజిట్. దీంట్లో వడ్డీ అధికంగా ఉంటుంది. రికరింగ్ డిపాజిట్లు ఏంటంటే నిర్దిష్ట కాలాన్ని నిర్దిష్ట మొత్తాన్ని సమాన భాగాలుగా విభజించి డిపాజిట్ చేయడం అన్నమాట. సమాన భాగాలుగా విభజించి పొదుపు చేయడం. దీంట్లో కూడా వడ్డీ అధికంగానే ఉంటుంది. ఓకేనా? అంటే ఏమి లేదు, ఇప్పుడు ఒక సంవత్సరం, ఇదైతే 1 సంవత్సర కాలానికి అనుకుందాం.
ఒక సంవత్సర కాలానికి లేదా 10 సంవత్సరాల కాలానికి సర్టెన్ టైం మాట ఒక నిర్దిష్ట కాలానికి పొదుపు చేసేస్తాం. మళ్ళీ తీసుకోవడానికి ఉండదు, ఇంకా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కానీ 1 సంవత్సరం కానీ తీసుకోవాలి. ఇది ఎలాగంటే ఒక నిర్దిష్ట కాలం, ఒక సంవత్సర కాలాన్ని మనం ఒక 3 భాగాలు చేసామనుకుందాం, లేదా 4 భాగాలు చేసాం. సంవత్సర కాలాన్ని ఎంత కట్టాలనుకుంటున్నాం? 1,00,000 రూపాయలు పొదుపు చేయాలనుకుంటున్నాం. 1,00,000 రూపాయలు. ఇప్పుడు 1,00,000 రూపాయలని ఎన్ని భాగాలు చేసాం మనం? 4 భాగాలు చేసాం. దీన్ని సమయాన్ని అంటే నిర్దిష్ట కాలాన్ని 4 భాగాలు చేసాం. ఇప్పుడు దీన్ని కూడా నిర్దిష్ట మొత్తాన్ని కూడా ఏం చేయాలి? 4 భాగాలు చేస్తాం. అంటే ఈచ్ వన్ అంతే, ఒక భాగానికి ఎన్ని వేలు పడుతుంది? 25,000 చెప్పిన మనం ఏం చేస్తామంటే పొదుపు చేస్తాం. 4 భాగాల్లో కడతాం అన్నమాట. అదే రికరింగ్ డిపాజిట్లు అంటారు. తేడా ఏం లేదు, 2 కాలపరిమితి డిపాజిట్లే. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇది మన అందరికీ తెలుసు. సాధారణంగా సర్టెన్ టైంకి మనం ఫిక్స్ చేసుకుంటాం, తీయడానికి ఉంటుంది. ఇదేంటంటే ఇది కూడా అంతే, నిర్దిష్ట కాలంలో మనం పొదుపు చేస్తాం. అయితే నిర్దిష్ట కాలాన్ని ఒక్కసారిగా కట్టకుండా ఆ నిర్దిష్ట కాలాన్ని మనం కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. 4 భాగాలు అవ్వచ్చు, 5 భాగాలు అవ్వచ్చు, 4 భాగాలుగా లేదా 5 భాగాలుగా కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకుని అంతే మొత్తాన్ని, అంటే ఎంత మొత్తం అయితే కట్టాలని ఆ మొత్తాన్ని కూడా మనం భాగాలు చేసుకుని మనం పొదుపు చేస్తూ ఏదైతే పొదుపు చేస్తామో ఆ పొదుపు చేయడాన్ని ఏమంటారంటే రికరింగ్ డిపాజిట్లు అంటారు. అర్థమైంది కదా? అంటే ఒక సంవత్సర కాలంలో మనం 1,00,000 రూపాయలు కట్టాలనుకున్నాం, పొదుపు చేయాలనుకున్నాం. ఒక సంవత్సరాన్ని మనం 4 భాగాలు చేసుకున్నాం. అంటే ఈ 4 భాగాల్లో 1,00,000 రూపాయలు 4 భాగాలు చేసుకుంటే ఒక్కొక్క భాగంలో 25,000 చెప్పిన మనం 4 భాగాలు కడితే 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే ఈ 1,00,000 రూపాయలు ఇప్పుడు ఏ డిపాజిట్లోకి వెళ్తాయి? రికరింగ్ డిపాజిట్లోకి వెళ్తాయి. ఇదే తేడా. అర్థమైందా జగదీష్? మళ్ళీ చెప్పనా? అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే నిర్దిష్ట కాలాన్ని ఫిక్స్ చేస్తాం, ఇంకా ఒక సంవత్సరానికి, ఇంకా తేడా ఉండదు. ఇదేంటంటే రికరింగ్ డిపాజిట్లు ఏంటంటే నిర్దిష్ట కాలాన్ని మరియు మొత్తాన్ని భాగాలుగా చేస్తామంట. భాగాలుగా చేసి పొదుపు చేయడమే రికరింగ్ డిపాజిట్లు. అంతే. ఈ ఒక విధంగా ఇది ఏంటంటే ఈఎంఐ టైప్ మాట, వాయిదాల రూపంలో మనం కట్టుకోవడం. దీని తర్వాత 5వది ప్రాథమిక పొదుపు ఖాతా, బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. ఇది ఎబ్రేషన్, ఇది మనకి బ్రాకెట్లు ఇచ్చాడు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో, బిఎస్బిడి అని అంతే. దీని ఎబ్రేషన్ నాడు ఇంగ్లీష్లో ఇవ్వలేదు, మీరు రాసుకోండి. ఒకటి ఏంటంటే బిఎస్బిడి అంటే ఏంటంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, ప్రాథమిక పొదుపు ఖాతా. మనకి పొదుపు ఖాతా అంటే ఏంటి తెలుసు, మరి ప్రాథమిక పొదుపు ఖాతా అంటే ఏంటి? ప్రాథమిక పొదుపు ఖాతా అంటే ఏమీ లేదండి, ఇందులో వయసుతో కానీ ఆదాయంతో కానీ ఇంకోటి ఏంటంటే కనీస మొత్తంతో కానీ, కనీస మొత్తం అని పెట్టుకోండి, కనీస మొత్తం వంటి షరతులు లేకుండా, షరతులు లేని అకౌంట్, షరతులు లేని ఖాతా. షరతులు లేని ఖాతా అంటే షరతులు లేకుండా ఓపెన్ చేసేటువంటి అకౌంట్. ఎలా అనుకున్నా మనం పర్లేదు. అంటే వయసుతో కానీ ఆదాయంతో కానీ జమ చేయవలసిన కనీస మొత్తంతో కానీ ఆ మొత్తం ఉండవలసిన కనీసం ఎంత మొత్తం ఉండాలి ఖచ్చితంగా అనేటువంటి షరతులు ఏమీ ఉండవన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్రాథమిక పొదుపు ఖాతా అంటారు. మళ్ళీ చెప్తాను నేను. అంటే ఈ ఖాతా కనుక మనకి కావాల్సి వచ్చినప్పుడు వయసుతో సంబంధం లేదు, టెక్స్ట్ బుక్లు ఇచ్చిన దాన్ని బట్టి ప్రకారం. 2వది ఆదాయంతో కూడా సంబంధం లేదు. 3వది జమ చేయవలసిన కనీస మొత్తం, మినిమం ఇంత బ్యాలెన్స్ ఉండాలి అనేటువంటి రూల్ ఏమీ కూడా లేదు. అలా ఈ రూల్స్ లేనటువంటి దానినే ప్రాథమిక పొదుపు ఖాతా అంటారు. మళ్ళీ సేవింగ్ డిపాజిట్లు అయితే మినిమం ఇంత బ్యాలెన్స్ ఉండాలి, అంటే కనీసం 2,000, ఫోన్ వస్తున్నట్టుంది, కనీసం 2,000 లేకపోతే 5,000 లేకపోతే 1,000 రూపాయలు ఎంత బ్యాలెన్స్ ఉండాలి అని కనీసం మినిమం బ్యాలెన్స్ ఉండాలన్నమాట పొదుపు ఖాతాలు అయితే. ఇక్కడ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, అవుతుంది 0 బ్యాలెన్స్తో కూడా మనం పొదుపు ఖాతాని ఓపెన్ చేయొచ్చు. ప్రాథమిక పొదుపు ఖాతాని అనేది ఓపెన్ చేసుకోవచ్చు 0 బ్యాలెన్స్తో కూడా. మనకి ఈ మధ్యలో చాలా బ్యాంకులు 0 బ్యాలెన్స్ బ్యాంకులు అకౌంట్ ఇస్తూ ఉన్నాయి. ఆ 0 బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తున్నాయంటే అవన్నీ ఏ ఖాతాలు ఉంటాయంటే ప్రాథమిక పొదుపు ఖాతాలు ఉంటాయి, పొదుపు ఖాతాల్లోకి రావు. అంటే ఇందులో ఏంటంటే 0 బ్యాలెన్స్తో కూడా మనం పొదుపు చేయొచ్చు లేదా ఈ అకౌంట్ని మెయింటైన్ చేయొచ్చు. అదే ఏంటంటే ప్రాథమిక పొదుపు ఖాతా. ఇందులో ఏంటంటే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నెలకి 4 సార్లు మనం డబ్బులు తీసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇందులో చెక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ప్రాథమిక పొదుపు ద్వారా. ఇంటర్నెట్ బ్యాంకింగు ఇంకా రకరకాల ఏమొస్తాయి, ఇంకా విత్డ్రాలు, డిపాజిట్ చేయడం, ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఇవన్నీ కూడా ప్రాథమిక పొదుపు ఖాతాలో చేసుకోవచ్చు. ప్రాథమిక పొదుపు ఖాతా.
ప్రాథమిక పొదుపు ఖాతాని ఇంగ్లీష్లో బిఎస్బిడి అంటారు. బిఎస్బిడి అంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని అంటారు. దీని ప్రకారం ఏంటంటే జీరో బ్యాలెన్స్తో అయినా లేదా కనీసం మినిమం బ్యాలెన్స్తో అయినా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వయసుతో కానీ ఆదాయంతో కానీ సంబంధం లేదు. దీని ద్వారా నెలకి 4 సార్లు ఏటీఎంతో కలిపిన అమౌంట్ తీసుకోవచ్చు. తర్వాత ఇదేంటంటే ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపులు కూడా దీనికి మనం దీని ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ చెల్లింపు. అది ప్రాథమిక పొదుపు ఖాతా. దీని తర్వాత చిన్న ఖాతా. ప్రాథమిక పొదుపు ఖాతా ఏదైతే ఉందో ఈ ప్రాథమిక పొదుపు ఖాతాను సులభం చేసినటువంటి కేవైసీ షరతులతో గనక షరతులతో అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని చిన్న ఖాతా అంటారు. జాగ్రత్తగానండి. ప్రాథమిక పొదుపు ఖాతా ఇందాక మీకు చెప్పాను, బయటికి వెళ్ళి ప్రాథమిక పొదుపు ఖాతా ఏదైతే ఉందో ఆ ప్రాథమిక పొదుపు ఖాతాని కొన్ని షరతులతో గనక ఓపెన్ చేస్తే దాన్ని చిన్న ఖాతా అంటారు. ఆ షరతులు ఎటువంటి షరతులు అంట? కేవైసీ షరతులు. ఏంటి కేవైసీ షరతులు అంటే ఏంటి అంటే ప్రాథమిక పొదుపు ఖాతానే కొన్ని కండిషన్స్కి మనం ఒప్పుగిని అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని చిన్న ఖాతా అంటారు. ఈ ప్రాథమిక పొదుపు ఖాతాని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఒప్పుకొని చిన్న ఖాతా అవుతుంది. ఇంతకీ కండిషన్స్ని ఏమంటారంటే కేవైసీ కండిషన్స్ లేదా కేవైసీ షరతులు అంటారు. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. నో యువర్ కస్టమర్ అంటే నీ కస్టమర్ గురించి నీవు తెలుసుకో అని అర్థం అన్నమాట. ఎవరు తెలుసుకోవాలి? బ్యాంకు వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఎవడొకడు వచ్చి నాకు అకౌంట్ కావాలని అన్నాడు. అకౌంట్ కావాలన్న ప్రతి ఒక్కడికి అకౌంట్ ఇచ్చారు. ముందు వాడిని ఏం చేస్తారు? వెరిఫై చేస్తారన్నమాట. మనిషిని వెరిఫై చేస్తారు. అంటే అతని కస్టమర్ గురించి తెలుసుకుంటారు. అతని పేరు అవునా కాదా, అడ్రస్ అవునా కాదా, ఆధార్ నెంబర్ కరెక్టే కాదా, డోర్ నెంబర్ కరెక్టే కాదా, అతను ఇండియన్నా కాదా, విదేశీయుడా, టెర్రరిస్టా, మనిషా, వేరే మానవ మృగమా, ఇవన్నీ కూడా వెరిఫై చేయడాన్ని ఏమంటారంటే కేవైసీ అంటారన్నమాట. మనం ఇప్పుడు దీన్ని ఈకేవైసీ అంటున్నారు. ఈకేవైసీ అంటే ఏం లేదు, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో చేస్తారు కాబట్టి దాన్ని ఈకేవైసీ అంటున్నారు. ఇంతకుముందు ఎలక్ట్రానిక్ పద్ధతులు లేనప్పుడు ఏంటంటే మామూలు మాన్యువల్గా జరిగేది కాబట్టి కేవైసీ అనే పదాన్ని. ఇప్పుడు కూడా ఈకేవైసీ అన్న దీనికి కూడా అప్లై అవుతుంది. ఈకేవైసీ అంటే ఏంటి అంటే బ్యాంకు వాళ్ళు ఎవరికైతే అకౌంట్ ఇస్తూ ఉన్నారో, ఖాతా ఓపెన్ చేస్తున్నారో అతని గురించి తెలుసుకుంటారన్నమాట. అతను ఇచ్చిన అడ్రస్ కరెక్టే కాదా వెరిఫై చేస్తారన్నమాట. అంటే అతను టెర్రరిస్టా లేకపోతే ఇండియన్నా ఏంటి అసలు వాట్ అతని గురించి ఏం తెలుసు అని అతని గురించి పూర్తిగా వెరిఫై చేసేటువంటి దాన్నే కేవైసీ అంటారు సింపుల్గా. దాన్ని ఏంటి? నో యువర్ కస్టమర్. నీ కస్టమర్ గురించి నీవు తెలుసుకో అని చెప్పేసి కేవైసీ. ఇలా కేవైసీ షరతులతో కనుక ప్రాథమిక పొదుపు ఖాతాను ఓపెన్ చేస్తే అది ఏమవుతుంది? చిన్న ఖాతా అవుతుంది. కేవైసీ షరతులు లేకుండా ఓపెన్ చేస్తే అది ప్రాథమిక పొదుపు ఖాతానే. కేవైసీ షరతులతో ఓపెన్ చేస్తే చిన్న ఖాతా, అంతే. ఏంటి దీంట్లో స్పెషల్ ఏంటంటే కేవైసీలో మనం చిన్న ఖాతాలో అమౌంట్ సంవత్సరానికి ₹1,00,000 దాచుకోవచ్చు. అయితే ఎప్పుడూ కూడా 50,000కి మించి నిల్వ ఉండకూడదు. 50,000కు మించి నిల్వ ఉండకూడదు. ఇదేంటండి సంవత్సరానికి ₹1,00,000 పొదుపు చేయొచ్చు అన్నారు కదా, ఇక్కడేంటి 50,000 నిల్వ ఉండకూడదు అంటున్నారు. అంటే సంవత్సరానికి ₹1,00,000 వరకు పొదుపు చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా 50,000 మించి ఉండకూడదు. ఒకసారి 20,000 ఉండొచ్చు, ఇంకొకసారి 40,000 ఉండొచ్చు, ఇంకొకసారి 50,000 ఉండొచ్చు. అలా సంవత్సరం మొత్తం మీద ₹1,00,000 వరకు పొదుపు చేసుకోవచ్చు చిన్న ఖాతాలో. కానీ ఒకేసారి 50,000కి మించి మాత్రం ఎప్పుడు పొదుపు ఉండకూడదు. 50,000 దాటి ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఒకసారి మీరు ఒక 40,000 వేసారనుకోండి, ఒక 3 నెలల తర్వాత ఇంకొక 40,000 వేసారనుకోండి, ఎంత అవుతుంది? 80,000 అవుతుంది. కానీ ఇక్కడ ఉండాలా 80,000 ఉంచుకోవచ్చా? ఉంచుకోకూడదు. ఎంత ఉండాలి? 50,000 ఉండాలి. అంటే ఇప్పుడు 40,000 వేసారు, ఒక నెల తర్వాత మళ్ళీ 40,000 తీసేశారు. మీరు 40,000 తీసేసి మళ్ళీ తర్వాత ఇంకొక 3 నెలల తర్వాత ఇంకొక 40,000 వేసారు. అంటే మొత్తం ఎంత వేసినట్టు? మీరు ఇప్పుడు 80,000 వేసారు, కానీ 80,000 ఉందా? లేదు. ముందు 40,000 తీస్తాం. అలా తర్వాత ఇంకొక 3 నెలలకు ఇంకో 20,000 వేసారు, ఇది తీసేసి. అంటే ఇప్పుడు పూర్తిగా ₹1,00,000 అయింది. అంటే అలాగా ఒక్కసారిగా కాకుండా ₹1,00,000 ఎప్పుడైనా మనం పొదుపు చేసుకోవచ్చు. కానీ నిల్వ మాత్రం ఎప్పుడు ఎంత ఉండకూడదు? 50,000 మించి ఉండకూడదు. దీని ప్రకారం ఏంటంటే నెలకి 10,000 తీసుకోవచ్చు, డిపాజిట్ అది విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. నెలకి 10,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ దీనికి కాల పరిమితి
అంటే దీనికి వ్యాలిడిటీ ఎంత అంటే 12 నెలలు ఉంటుంది. కస్టమర్ కోరిక ప్రకారం, వినియోగదారుడి కోరిక ప్రకారం ఇంకొక 12 నెలలు పొడిగిస్తారన్నమాట. చిన్న ఖాతా వ్యాలిడిటీ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం 12 నెలలే ఉంటుంది, తర్వాత అది క్లోజ్ అయిపోద్ది. అయితే ఎవరైనా కస్టమరు నాకు ఇంకొక సంవత్సరం పొడిగించిందంటే మాత్రం ఇంకొక 12 నెలలు దాన్ని పొడిగిస్తారు. ఇది చిన్న ఖాతా అంటే. ఓకేనా? చిన్న ఖాతా అంటే ఏం లేదు, ప్రాథమిక పొదుపు ఖాతా ఏదైతే ఉందో ఆ ప్రాథమిక పొదుపు ఖాతాను కొన్ని షరతులకు మనం అంగీకరించి ఓపెన్ చేస్తే చిన్న ఖాతా అంటారు. ఆ షరతులు ఏంటంటే కేవైసీ షరతులు. కేవైసీ షరతులు అంటే నో ఎవర్ కస్టమర్ గురించి తెలుసు, అంటే పూర్తిగా తన గురించి ఇన్ఫర్మేషన్ బ్యాంక్ వాళ్ళు, వినియోగదారుడు ఎవరైతే ఓపెన్ చేస్తున్నాడో అకౌంట్ అతని గురించి పూర్తి ఇంప్రెషన్ తెలుసుకుని వెరిఫై చేసిన తర్వాత అప్పుడు ఖాతా ఇస్తారు. దాన్ని చిన్న ఖాతా అంటారు. ఈ ఖాతా ఏంటంటే సంవత్సరానికి ₹1,00,000 పొదుపు చేసుకోవచ్చు. 50,000 మించి ఎప్పుడు నిల్వ ఉండకూడదు. నెలకి ఎంత తీసుకోవచ్చు? 10,000 నెలకి దీని ద్వారా మనం తీసుకోవచ్చు. వ్యాలిడిటీ 12 నెలలు. ఒకవేళ కస్టమర్ కోరుకుంటే మరొక 12 నెలలు దీన్ని పొడిగిస్తారు. అంతే చిన్న ఖాతా అంటే. దీని తర్వాత మనకు వచ్చేటువంటిది మైనారిటీలకి సంబంధించి ఏవైనా డిపాజిట్లు చేయొచ్చా? మైనర్స్, నాట్ మైనారిటీస్, సారీ ఫర్ ద మైనర్స్ కోసం, మైనర్ల కోసం డిపాజిట్లు. ఇందులో కొన్ని రకాల డిపాజిట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చేసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. రెండోది రికరింగ్ డిపాజిట్లు కూడా చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఈ 2 రకాల డిపాజిట్లు చేయొచ్చు. ఇందా చెప్పాను కదా, ఫిక్స్డ్, రికరింగ్, ఇవి మైనర్ల కోసం చేసుకోవచ్చు. ఇంకోటి ఏదేంటంటే రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా దీని బ్రాకెట్లో నష్ట నివారణ వ్యవస్థ అని పెట్టుకోండి. నష్ట నివారణ వ్యవస్థ ద్వారా పొదుపు ఖాతాను కూడా మైనర్లు ఓపెన్ చేయొచ్చు అంట. ఏ ఖాతా ఇది? మైనర్లు సాధారణంగా ఏ ఖాతా ఉంటుంది? ఫిక్స్డ్ ఖాతా లేదా రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. ఓకేనా? రికరింగ్ ఖాతాలు ఉంటాయి. కానీ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఏ ఖాతాను ఓపెన్ చేయొచ్చు? సేవింగ్ డిపాజిట్, సేవింగ్ అకౌంట్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంతకీ రిస్క్ డిపాజిట్ అంటే ఏంటి? రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు ఒక పిల్లవాడికి, మైనర్కి, ఇది ఎంత అంటే 10 సంవత్సరాలు దాటిన పిల్లవాడికి పొదుపు ఖాతా ఎంత? 10 సంవత్సరాలు దాటిన పిల్లవాడు పొదుపు ఖాతాను ఈ సిస్టమ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 10 సంవత్సరాలు దాటిన పిల్లోడు. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిన పిల్లోడికి పొదుపు ఖాతా సేవింగ్ డిపాజిట్ ఇస్తున్నాం అనుకోండి, అంటే ఈడు మెయింటైన్ చేసుకుంటాడు కదా. ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్లు అయితే ఈడు ప్రమేయం ఏమి ఉండదు. ఈడు ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఇస్తారు. కాబట్టి 10 సంవత్సరాలు దాటిన పిల్లోడికి ఇది పెద్ద ప్రమాదం ఏం కాదు. ఏవి? ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్లు అనేవి. కానీ ఇది చూడండి, సేవింగ్ డిపాజిట్ అనేది ప్రమాదకరమే. సేవింగ్ డిపాజిట్ లేదు, ఇందులోకి వస్తుంది డిమాండ్ డిపాజిట్లోకి వస్తుంది. డిమాండ్ డిపాజిట్ అంటే ఏంటి? ఎప్పుడు కావాలప్పుడు డబ్బులు తీసుకునేటువంటి అవకాశం. మరి 11 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లోడు ఎప్పుడు పెడితే అప్పుడు డబ్బులు తీసుకున్నాడంటే మరి ఇది చాలా ప్రమాదమే కదా. కాబట్టి కొంత రిస్క్ ఉంటుంది, కొంత నష్టం ఉంటుంది. ఆ రిస్క్ని ఇప్పుడు ఎవరు భరిస్తారంటే బ్యాంకు భరిస్తుంది. అర్థమైంది నీకు? బ్యాంకు కొంత రిస్క్ని పే చేయాల్సి వస్తుంది. ఆ బ్యాంకు కొంత, ఇప్పుడు వీడికి 11 సంవత్సరాల పిల్లవాడికి రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కొంత అమౌంట్ పొదుపు ఖాతాను ఇచ్చింది అనుకోండి. వీడు రకరకాల పనులు చేస్తున్నాడు అనుకోండి. దీని ద్వారా ఇప్పుడు ఎవరికి నష్టం వస్తుంది? ఇప్పుడు ఏదైనా నష్టం వస్తే బ్యాంకుకి పేరు వస్తుంది కాబట్టి, అంటే బ్యాంకుకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, బ్యాంకుకి నష్టమే కాబట్టి కొంత రిస్క్ని అక్కడ పే చేస్తుంది కదా. అంటే దాన్నే రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, అంటే నష్ట నివారణ వ్యవస్థ ద్వారా, అంటే బ్యాంకులకి చాలా రిస్కులు ఉంటాయి. క్యాష్ రిస్క్ అని, లేకపోతే రకరకాల రిస్కులు, బోల్డెన్ రిస్కులు ఉంటూ ఉంటాయి బ్యాంకులకి. ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు దాటిన పిల్లోడికి వచ్చినటువంటి నష్టాన్ని భరించగలిగేటువంటి లేదా రిస్క్ పే చేయడానికి ఇష్టపడి ఏం చేస్తుందంటే పొదుపు ఖాతాను ఇస్తాయన్నమాట. సాధారణంగా ఈ బ్యాంకులు ఇటువంటి పొదుపు ఖాతాలు ఇవ్వడానికి ఇష్టపడమాట. ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిన పిల్లవాడు ఇటుకు పొదుపు ఖాతా ఇస్తే చాలా నష్టాలు ఎదురవుతాయని చెప్పేసి ఇటువంటి డిపాజిట్లు ఇస్తే తప్ప ఇటువంటి డిపాజిట్లు ఉంటాయి కానీ ఇవ్వడానికి ఇష్టపడరు అన్నమాట. అయితే ఇందులో ఈ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 10 సంవత్సరాలు దాటిన పిల్లవాడికి ఏ ఖాతా ఇస్తారు? పొదుపు ఖాతా ఇస్తారు. అయితే ఇందులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చండి పిల్లలు. ఈ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఏటీఎం కార్డులు ఇస్తారా? ఏటీఎం కార్డులు కూడా ఇస్తారు. ఏటీఎం డెబిట్ కార్డులు కూడా ఇవ్వబడతాయి.
10 సంవత్సరాలు దాటిన పిల్లోడికంట. ఎంత విచిత్రం చూడండి. ఏటీఎం డెబిట్ కార్డులు కూడా ఇవ్వబడతాయి. ఇది మైనర్ల కోసం డిపాజిట్లు. ఒకటి ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్లు, రెండోది రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 10 సంవత్సరాలు దాటిన పిల్లోడికి ఏ అకౌంట్ ఇది పొదుపు ఖాతాని ఇస్తారో దాని ద్వారా వీడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. ఏటీఎం డెబిట్ కార్డులు ఉంటాయి, చెక్ బుక్లు కూడా వీళ్ళకి ఇవ్వబడతాయి. ఇవి వివిధ రకాల డిపాజిట్లు. బ్యాంకులు ఇవి 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే షెడ్యూల్డ్ బ్యాంకులు, రెండోది నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. దీన్ని ఎలా డివైడ్ చేశారంటే షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. ఆర్బీఐ యాక్ట్ అనేది ఒకటి మనకు ఉంది. ఆర్బీఐ ఏర్పడడానికి ఒక చట్టం చేశారన్నమాట. 1934లో ఆర్బీఐ చట్టం చేయబడింది. 1934లో ఈ చట్టంలో రెండవ షెడ్యూల్లో పేర్కొన్న బ్యాంకులనే ఏం బ్యాంకులు అంటారు? షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు. ఏం లేదు, షెడ్యూల్డ్ బ్యాంకులను మనం 2 రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. ఎలా డివైడ్ చేసాం? ఆర్బీఐ యాక్ట్ 1934 అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి ఒక చట్టం చేయబడింది 1934లో. ఆ చట్టం ప్రకారం ఏంటంటే అందులో కొన్ని షెడ్యూల్ ఉన్నాయి చట్టంలో. అందులో రెండవ షెడ్యూల్లో కొన్ని బ్యాంకులను పేర్కొన్నదన్నమాట ఆర్బీఐ యాక్ట్. ఆ రెండవ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి బ్యాంకులనే షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు. పేర్కోలేనటువంటి బ్యాంకులు ఎందులోకి వస్తాయంటే నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులోకి వస్తాయి. ఈ షెడ్యూల్డ్ బ్యాంకుల్లో మళ్ళీ మనం ఎన్ని రకాలు చేస్తాము? 2 రకాలు చేస్తాం. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు. ఈ వాణిజ్య బ్యాంకులకి సహకార బ్యాంకులకి ఉన్న వ్యత్యాసం ఎక్కడ వస్తుందంటే వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించి రుణాలు కూడా ఇస్తాయి. వాణిజ్య బ్యాంకులు అక్కడ రాసుకుని వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించడం, రుణాలు కూడా ఇస్తాయి. సహకార బ్యాంకులు ఏం చేస్తాయి? ఇవి ఎందుకు ఏర్పడ్డాయి అంటే రైతులు అభివృద్ధి కోసం మాత్రమే ఇవి ఏర్పడ్డాయి. సహకార బ్యాంకులు రైతుల అభివృద్ధి కోసం, కేవలం రుణాలు ఇవ్వడం కోసం ఏర్పడ్డాయి. రుణాలు ఇవ్వడం కోసం సహకార బ్యాంకులు. డిపాజిట్ల స్వీకరణ ఉండదు. ఏముంటుంది ఇక్కడ? కేవలం రుణాలు మాత్రమే ఇస్తాయి. ఇక్కడ డిపాజిట్లు స్వీకరిస్తాయి ప్లస్ రుణాలు కూడా ఇస్తాయి. ఇక్కడ మాత్రం రుణాలు మాత్రమే ఇస్తాయి. రైతుల అభివృద్ధి కోసం ఏర్పడ్డాయి. ఈ వాణిజ్య బ్యాంకులని మళ్ళీ మనం 2 రకాలు చేస్తాం. ఒకటి భారతీయ బ్యాంకులు, 2 విదేశీ బ్యాంకులు. భారతదేశంలో విదేశీ బ్యాంకులు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. విదేశీ బ్యాంకులు కూడా చాలా ఉన్నాయి. అయితే మనకి ఏమి ఉన్నాయి ఏంటనేది మనకు అవసరం లేదు, కానీ అవి కూడా వాణిజ్య బ్యాంకులే. అవి కూడా విదేశీ బ్యాంకులు 2వ షెడ్యూల్లో పేర్కొన్నది గవర్నమెంట్ ఆర్బీఐ యాక్ట్. ఈ భారతీయ బ్యాంకుల్ని మళ్ళీ మనం 3 రకాలుగా చేస్తాం. ఒకటి ప్రభుత్వ బ్యాంకులు, 2 ప్రైవేటు బ్యాంకులు, 3 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఓకే, రైట్. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి 1975 అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడ్డాయి. అప్పుడు ప్రారంభంలో 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయి. 5 ఎం నరసింహం కమిటీ సూచనల మేరకు ఏర్పడ్డాయి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. చూడండి, మళ్ళీ ఒకసారి మనం ముందరకు వద్దాం. బ్యాంకుల్ని మనం 2 రకాలు డివైడ్ చేస్తాం. షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. షెడ్యూల్డ్ బ్యాంకులు 2 రకాలు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు మళ్ళీ 2 రకాలు. ఒకటి భారతీయ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు. భారతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులు వస్తాయి, ప్రైవేటు బ్యాంకులు వస్తాయి, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 1975 అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడ్డాయి. అప్పుల్లో 5 బ్యాంకులు ఏర్పడ్డాయి ప్రారంభంలో. ఇప్పుడు చాలా ఉన్నాయి, దాదాపు ఒక 4000 దగ్గరగా ఉన్నాయన్నమాట. ఏ కమిటీ సిఫారసు చేసింది? ఎం నరసింహం కమిటీ సిఫారసు మేరకు ఏర్పడినటువంటి బ్యాంకులే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. సహకార బ్యాంకులు మళ్ళీ ఇక్కడ మనకి 2 రకాలు కనిపిస్తాయి. ఒకటి గ్రామీణ సహకార బ్యాంకులు, రెండోది పట్టణ సహకార బ్యాంకులు. గ్రామీణ సహకార బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు. ఈ గ్రామీణ సహకార బ్యాంకులు మళ్ళీ 3 రకాలు. ఒకటి రాష్ట్ర సహకార బ్యాంకులు, రెండోది జిల్లా సహకార బ్యాంకులు, మూడోది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. ఈ పట్టణ సహకార బ్యాంకులు కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే చెప్తాను, రాసుకోండి. సహకార బ్యాంకులు మనం 2 రకాలు చేసుకున్నాం. ఒకటి గ్రామీణ సహకార బ్యాంకులు, రెండోది పట్టణ సహకార బ్యాంకులు. గ్రామీణ సహకార బ్యాంకులు మళ్ళీ మనం 3 రకాలు చేసాం, 3 రకాలుగా చెప్తూ ఉన్నాం. ఒకటి రాష్ట్ర సహకార బ్యాంకులు, తర్వాత జిల్లా సహకార బ్యాంకులు, మూడోది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. వీటిని గ్రామ స్థాయిలో సొసైటీస్ అంటారు. సొసైటీ అప్పులు ఇస్తూ ఉంటుంది, సొసైటీస్ అంటారు గ్రామ స్థాయిలో. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. పట్టణ సహకార బ్యాంకులని మనం 2 రకాలు చేసుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే రాష్ట్ర సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, ప్రాథమిక సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు. అర్థమైంది కదా? ఓకే, రైట్. ఇక్కడ తేడా చూడండి. ఇవి అయితే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఇదేంటి ప్రాథమిక సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు. ఈ రెండింటికి తేడా. ఇప్పుడు ఏంటి, ఈ అయితే మనం చెప్పుకుంటాం. ఇప్పుడు వాణిజ్య బ్యాంకుల గురించి చెప్పుకుంటాం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వేరు, గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు వేరు. గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు అయితే ఇందులోకి వస్తాయి పట్టణ సహకార బ్యాంకుల్లో. అవి రాష్ట్ర స్థాయిలో ఉంటాయి, ప్రాథమిక స్థాయిలో కూడా ఉంటాయి. అదే గ్రామీణ సహకార బ్యాంకులు అయితే 3 రకాలుగా ఉంటాయి. స్టేట్ లెవెల్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్నే స్టేట్ మనకి ఏంటది ఎస్సీసీబీ అంటారు కదా, ఎస్సీసీబీ, డీసీసీబీ, తర్వాత సొసైటీస్ అన్నమాట. స్టేట్ లెవెల్లో రాష్ట్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. వీటి పని ఏంటంటే ఇవైతే ప్రాంతీయ స్థాయిలో రీజనల్గా ప్రాంతాలు డెవలప్ చేయడానికి ఏర్పడ్డాయి. మరి ఇవేంటి, ఇవి ఇందాక చెప్పాను మీకు. ఏమిస్తాయి ఇవి? అప్పులు ఇస్తాయన్నమాట, రుణాలు ఇస్తాయి. ఎటువంటి అప్పులు ఇస్తాయి అంటే స్వల్పకాలిక రుణాలు ఇస్తాయన్నమాట. ఏ రుణాలండి? స్వల్పకాలిక రుణాలు ఇస్తాయి. అంటే వ్యవసాయ చిన్న చిన్న పనులు చేసుకోవడం కోసం స్వల్పకాలిక రుణాలు ఇస్తాయన్నమాట ఈ 3 కూడా. అయితే ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏదైతే ఉందో 1976 నుంచి మనకి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు అనేవి ఇస్తుందన్నమాట. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది. ఏది? ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. 3 కలిపి ఇచ్చేటువంటి రుణాలు అయితే కేవలం స్వల్పకాలిక రుణాలే ఇస్తాయి. వ్యవసాయ పనుల కోసం, చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడం కోసం దీర్ఘకాలిక రుణాలు ఇవ్వవు. అయితే ఈ స్వల్పకాలిక రుణాలు అనేవి ఈ 3 ఇస్తాయి. అయితే అందులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నాయి. ఎప్పటి నుంచి? 1976 నుంచి. మరి ఇవేం చేస్తాయి? ఈ 2 కూడా దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. ఏ రుణాలండి ఇవి? దీర్ఘకాలిక రుణాలు. అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లు, యంత్రాలు లాంటి వ్యవసాయ అభివృద్ధి కోసం ఉపయోగపడే యంత్రాలు కొనుగోలు చేయడానికి ఇచ్చేటువంటి రుణాలు అన్నమాట దీర్ఘకాలిక రుణాలు. ఈ 2 కూడా అర్థమైంది కదా? పాయింట్ అర్థమైంది కదా? మళ్ళీ చూద్దాం. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఆర్బీఐ యాక్ట్లో పేర్కొన్న 2వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి బ్యాంకులే షెడ్యూల్డ్ బ్యాంకులు. పేర్కోలేనటువంటి బ్యాంకులు ఇందులోకి వస్తాయి నాన్ షెడ్యూల్. ఈ పేర్కొన్న షెడ్యూల్ బ్యాంకుల్లో వాణిజ్య బ్యాంకులు వస్తాయి, సహకార బ్యాంకులు వస్తాయి. వాణిజ్య బ్యాంకులు భారతీయ బ్యాంకులు ఉంటాయి, విదేశీ బ్యాంకులు ఉంటాయి. భారతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులు ఉంటాయి, ప్రైవేటు బ్యాంకులు ఉంటాయి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా ఉంటాయి. ఈ ప్రభుత్వ బ్యాంకులో ప్రస్తుతం మనకి 18 ఉన్నాయండి. 18 రకాల బ్యాంకులు ఉన్నాయి ప్రభుత్వ బ్యాంకులు. ఇది మనకి టెక్స్ట్ బుక్లో లేదు. అయితే 2020 నుంచి ఇది ఏమవుతుందంటే 2020 ఏప్రిల్ నుంచి ఇవి 18కి కుదించబడుతున్నాయి అన్నమాట. 12కి కుదించబడతాయి అన్నమాట. అంటే కొన్ని బ్యాంకులని, ఒక 6 బ్యాంకులు అనేవి 2020 ఏప్రిల్లో విలీనం అయిపోతున్నాయి అన్నమాట, ఒక 6 బ్యాంకులు. కాబట్టి ఇవి కుదించబడతాయి ప్రభుత్వ బ్యాంకులు అనేవి. చూడండి, ప్రైవేటు బ్యాంకులు, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఇది ఏ కమిటీ సిఫారసు మేరకు ఏర్పడ్డాయి? ఎం నరసింహం కమిటీ. ఎప్పుడు ఏర్పడ్డాయి? 1975 అక్టోబర్ 2. ఎన్ని బ్యాంకులు ఏర్పడ్డాయి? ఎప్పుడు? 5 బ్యాంకులు. ఇప్పుడు దాదాపుగా చాలా వేల మీద ఉన్నాయి. సహకార బ్యాంకుల్లో 2 రకాలు. ఒకటి ఏంటంటే గ్రామీణ సహకార, పట్టణ సహకార. గ్రామీణ సహకారంలో రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వస్తాయి. ఈ 3 కూడా ఎటువంటి రుణాలు ఇస్తాయి? స్వల్పకాలిక రుణాలు ఇస్తాయి. అయితే 1976 నుంచి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలని ఇస్తున్నాయి. పట్టణ సహకార బ్యాంకులు చూద్దాం. పట్టణ సహకార బ్యాంకులు అనేవి రాష్ట్ర సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, ప్రాథమిక సహకార వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు. ఈ 2 కూడా ఎటువంటి రుణాలు ఇస్తాయంటే దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. ఇప్పుడు మనం వాణిజ్య బ్యాంకుల గురించి, అవి చేసేటువంటి పనుల గురించి నేర్చుకుందాం.
వాణిజ్య బ్యాంకులు విధులు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రాథమిక విధులు మనం చూద్దాం. ప్రాథమిక విధుల్లో ఫస్ట్ ఒకటి రుణాలు మంజూరు చేయడం. వాణిజ్య బ్యాంకుల విధుల్లో 3 రకాల విధులు ఉన్నాయి. ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు, సాధారణ ఉపయోగ సేవలు. అందులో ఫస్ట్ది ఏంటి? రుణాలను మంజూరు చేయడం. ఇందులో మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం కొన్ని రుణాలు ఇచ్చాడు. ఒకటి ఆ రుణాలు ఏంటో చూద్దాం. నగదు పరపతి రుణము. నగదు పరపతి రుణము ఏమి లేదు, వ్యాపారస్తులకి ద్రవ్య అవసరాల కోసం ఇచ్చేటువంటి రుణాలే నగదు పరపతి రుణాలు. ద్రవ్య అవసరాల కోసం ఇచ్చే రుణాలే నగదు పరపతి రుణము. రెండోది ఓవర్ డ్రాఫ్ట్. అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, బిజినెస్ మ్యాన్లు తీసుకునేటువంటి రుణమే. అది ఖాతా ఏంటి? కరెంట్ ఖాతా. ఈ కరెంట్ ఖాతాలో బిజినెస్ మ్యాన్లో వాళ్ళు కరెంట్ ఖాతాలో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ చెప్తాను పాయింట్ ముందునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి కరెంట్ ఖాతాలో ₹1,00,000 ఉందనుకోండి. ₹1,00,000 ఉంటే వీళ్ళు అప్పు కావాల్సి వచ్చింది. బిజినెస్ మ్యాన్కి ఏదో సంథింగ్ వ్యాపారస్తుడికి అప్పు కావాల్సి వచ్చింది. వీడు అప్పు 1,50,000 తీసుకున్నాడు అనుకోండి. బ్యాంక్ ఇస్తుందా? ఇస్తుంది. ఉన్నది ఎంత? ₹1,00,000 ఉంది. కానీ అప్పు ఎంత తీసుకున్నాడు? 1,50,000. ఏ అకౌంట్లో? కరెంట్ ఖాతాలో. కరెంట్ ఖాతాలో ఉన్నదానికంటే ఎక్కువ అప్పు ఇస్తుంది బ్యాంకు. ఆ ఎక్కువ అప్పు ఇవ్వడాన్ని ఏమంటారంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవరే కదా, మరి ఎక్కువ అంటే ఓవరే కదా. మూడోది కాల్ మనీ. దీన్ని కాల్ లోన్స్ అంటారు. స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లకి ఇచ్చేటువంటి రుణాలే స్వల్పకాలిక రుణాలు. స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లకి స్వల్పకాలిక రుణాలే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలే ఏంటంట? కాల్ మనీ లేదా కాల్ లోన్స్. మనం ప్రాథమిక విధులు చూస్తున్నాం. అందులో మొట్టమొదటిది ఏంటి? రుణాలు మంజూరు చేయడం. రుణాలు మంజూరు చేయడంలో ఎటువంటి రుణాలు వస్తున్నాయి? ఒకటి నగదు పరపతి రుణం. ఇది ఎవరికి ఇస్తున్నారు? వ్యాపారస్తులు ద్రవ్య అవసరాల కోసం. రెండోది ఓవర్ డ్రాఫ్ట్. అంటే కరెంట్ ఖాతాలో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువగా వాడుకోవడాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. మూడోది కాల్ మనీ లేదా కాల్ లోన్స్. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లకు ఇచ్చేటువంటి స్వల్పకాలిక రుణాలు. నాలుగోది బిల్లుల డిస్కౌంటింగ్. ఇదేంటి అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ₹1,00,000 బ్యాంక్ దగ్గర రుణం తెచ్చుకున్నారనుకుందాం. దీనికి వడ్డీ సంవత్సరానికి తెచ్చుకున్నారు. వడ్డీ సంవత్సరానికి ఒక 20,000 అవుతుంది అనుకుందాం. 20,000. ఈ 20,000ని ముందుగానే బ్యాంక్ వేసుకుంటుంది. అర్థమవుతుంది మీకు? అంటే ఇప్పుడు మనకి ఎంత ఇస్తుంది? 80,000 ఇస్తుంది. మనం ఎంత కట్టాలి? ₹1,00,000 కట్టాలి అన్నమాట. అర్థమైంది? అంటే ఏం లేదు, మన ఇంటి దగ్గర వారం వచ్చే వాళ్ళు సీట్లు ఇస్తారు చూసావా, వాళ్ళు ముందుగానే వడ్డీని ఏం చేస్తారు? ముందుగానే కట్ చేసుకుంటారు. ఆ ముందుగానే వేసుకుని మనం కట్టేటప్పుడు మాత్రం ఎక్కువ కట్టించుకుంటారు. అది ఒక ₹1,000 మనకు అప్పు కావాలనుకున్నా ₹1,000 ఇస్తాడు. కానీ ఎంత ఇస్తాడు? చేతికి 1,000 ఇవ్వడు, 800 ఇస్తాడు. మిగిలిన 200 వడ్డీ ముందుగానే తీసుకుంటాడు. కట్టించుకునేటప్పుడు మాత్రం ₹1,000 కట్టించుకుంటాడు అనమాట. అంటే బ్యాంకులు కూడా అలాగే ఇస్తాయి. ₹1,00,000 ఇచ్చినా ముందుగానే వడ్డీని మినహాయించేసుకుని మనకి ఎంత అమౌంట్ వస్తుందో అంత ఇస్తుంది. కానీ కట్టేటప్పుడు మాత్రం మొత్తం అమౌంట్ కట్టించుకుంటుంది. దాన్ని ఏమంటారంటే బిల్లుల డిస్కౌంటింగ్ అంటారు. బిల్లుల డిస్కౌంటింగ్ అంటారు. అంటే రుణాలు మంజూరు చేయడంలో ఎన్ని రకాలు వచ్చాయి? మనకి 4 రకాలు. ఇది ప్రాథమిక విధులు. వాణిజ్య బ్యాంకులు విధులు మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు, సాధారణ ఉపయోగ సేవలు. మనం ప్రాథమిక విధులు చూసాం. ఒకటి ఏం చూసాం? రుణాలను మంజూరు చేయడం. రెండోది ఏంటంటే పరపతిని సృష్టించడం. ఎవరు సృష్టించుకుంటాయంటే బ్యాంకులే సృష్టించుకుంటాయి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. పరపతి అంటే ఇక్కడ ఆదాయము అని అర్థం వస్తుంది. బ్యాంకులు తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయి? రుణాలు ఇవ్వడం ద్వారా. ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఏముంటాయి చెప్పండి? పొదుపు ఖాతాలు ఉంటాయి కదా. బ్యాంకుల దగ్గర ఉండేటువంటివి మ్యాక్సిమం సేవింగ్ డిపాజిట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పొదుపు ఖాతాల్లో నుంచి బ్యాంక్ ఏం చేస్తుంది? రుణాలు ఇస్తుంది. అంటే పొదుపు ఖాతా ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే రుణాలు ఇస్తుంది. పొదుపు ఖాతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఉంటే ₹1,00,000లోనే రుణాలు ఇస్తుంది. అర్థమైంది నీకు? ఎక్కువ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు అలా కాకుండా ఎక్కువ అమౌంట్ ఇస్తుంది అన్నమాట. రుణాలు ఎక్కువ పెంచేస్తుంది అన్నమాట. అంటే పొదుపు ఖాతా ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉంటే ఇది ₹2,00,000 రుణాలు ఇస్తుంది అన్నమాట. అర్థమైంది మీకు? ఇలాగ ఎక్కువ రుణాలు ఇవ్వడం వల్ల 2 రకాల బెనిఫిట్లు వస్తాయి మనకి. ఒకటి ఏంటంటే రుణాలు ఇవ్వడం ద్వారా వడ్డీ పెరుగుతుంది కదా.
వడ్డీ ఎక్కువ వస్తుంది కదా. వడ్డీ ఎక్కువ వస్తుందంటే ఏమొస్తుంది? పరపతి సృష్టి జరుగుతుంది కదా ఎక్కువ. రెండోది, ఈ విధంగా రుణాలు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే కొత్తగా డిపాజిట్లు వస్తాయన్నమాట. దాన్ని మనం ఉత్పన్న డిపాజిట్లు అంటారు. ఏ డిపాజిట్లు? ఉత్పన్న డిపాజిట్లు. అంటే ఇప్పుడు రుణం ఇవ్వాలనుకోండి, ఖచ్చితంగా అకౌంట్ కస్టమర్కి అందులో ఏముండాలి? డిపాజిట్ ఉండాలి, అకౌంట్ ఉండాలి. అంటే కొత్తగా రుణం కావాలని చాలామంది వస్తూ ఉంటారు. ఇంకో పలానా బ్యాంక్ ఎక్కువగా రుణాలు ఇస్తుంది అని తెలుసుకుని ఏమొస్తారు, ఇప్పుడు జనాలు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం మొదలు పెడతారు. ఎప్పుడైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళారో ఇప్పుడు బ్యాంకుకు ఏం పెరుగుతాయి? కొత్తగా కస్టమర్లు పెరుగుతారు. కస్టమర్లు పెరుగుతుందంటే ఏం పెరుగుతాయి? డిపాజిట్లు పెరుగుతాయి. అంటే ఉత్పన్న డిపాజిట్లు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఉత్పన్న డిపాజిట్లు వస్తుంటే ఈ ఉత్పన్న డిపాజిట్లు మళ్ళీ ఏం చేస్తుంది? రుణాలు ఇస్తుంది. ఈ డిపాజిట్ నుంచి మళ్ళీ బ్యాంక్ ఏం చేస్తుంది? రుణాలు ఇస్తుంది. ఈ రుణాలు ఇవ్వడం ద్వారా మళ్ళీ ఇప్పుడు ఏం పెరుగుతాయి? డిపాజిట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ డిపాజిట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ డిపాజిట్లు పెరగడం వల్ల మళ్ళీ ఏమి ఇస్తుంది? రుణాలు ఇస్తుంది. అర్థమైంది కదా. అంటే ఈ విధంగా బ్యాంకు ఉన్నదానికంటే ఎక్కువగా, అంటే డిపాజిట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని సృష్టించుకోవడానికి కొన్ని రకాల రుణాలు ఇస్తుంది బ్యాంకు. అలా రుణాలు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయాన్ని సృష్టించుకోగలుగుతుంది. దాన్నే పరపతి సృష్టి అంటారు. ఆ రుణాలు పొదుపు ఖాతాలో ఉన్నటువంటి రుణాలు ఇవ్వడం ద్వారా బ్యాంకుకి కొన్ని రకాల డిపాజిట్లు ఎక్కువగా వస్తాయి. దాన్ని ఉత్పన్న డిపాజిట్లు అంటారు. ఈ ఉత్పన్న డిపాజిట్లు మళ్ళీ రుణాలు ఇస్తుంది. ఆ రుణాలు ఇవ్వడం ద్వారా మళ్ళీ డిపాజిట్లు పెరుగుతాయి. ఈ డిపాజిట్ల ద్వారా మళ్ళీ రుణాలు ఇస్తుంది. అంటే ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా. దాన్ని ఏమంటారంటే పరపతి సృష్టి అంటారు. దీని తర్వాత మూడోది, వివిధ రకాల ఖాతాలు నిర్వహించడం. ఇది ఆల్రెడీ మనం ఇందాకే నేర్చుకున్నాం డిపాజిట్ల గురించి. ఓకేనా. బ్యాంకు ఇచ్చేటువంటి వివిధ రకాల డిపాజిట్లు ఏమొస్తాయి ఇందులోకి? డిమాండ్ డిపాజిట్లు అంటే పొదుపు ఖాతా ఇస్తుంది, కరెంట్ ఖాతా ఇస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తుంది, తర్వాత రికరింగ్ అకౌంట్ ఇస్తుంది, దాని తర్వాత చిన్న ఖాతా ఇస్తుంది, ప్రాథమిక పొదుపు ఖాతా ఇస్తుంది, దాని తర్వాత మైనార్టీల కోసం ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్లు ఇస్తాయి. తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 10 సంవత్సరాలు దాటిన పిల్లలకి కూడా ఏ ఖాతా ఇస్తుంది? పొదుపు ఖాతా ఇస్తుంది. అంటే ఇది కూడా బ్యాంకు యొక్క ఒక విధే, వాణిజ్య బ్యాంకుల యొక్క ఒకనొక విధి. ఏంటిది? వివిధ రకాల ఖాతాలు నిర్వహించడం. దీని తర్వాత నాలుగోది, క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం. షాపింగ్ మాల్స్కి వెళ్ళి మనం డబ్బు చెల్లించవసరం లేకుండా మన ఖాతాలో కట్ చేసుకుంటుంది అన్నమాట. ఇది అర్థమైందా? షాపింగ్ మాల్స్లో మనం ఏమైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు దీని గురించి మనం అందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పడానికి లేదు. క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం కూడా ఇందులోకి వస్తుందంటే వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధుల్లోకే వస్తుంది. ఇదండి. తర్వాత ఇందులో మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏముందంటే బ్యాంకు యొక్క అనుషంగిక విధులు. దాని సింపుల్ మాట, ఏం లేదు, పెద్ద కష్టమేం కాదు. అదొకటి రాసుకొని 3 పాయింట్లు చెప్తాను. బ్యాంకు యొక్క అనుషంగిక విధులు. ఖాతాదారుల ఆదేశానుసారం బీమా ప్రీమియంలు. ఇది క్యాప్ తీసిన, ఇది ఎలా ఉంచాను క్యాప్ తీసి. ఏంటంట? బీమా ప్రీమియంలు, ఖాతాదారుల ఆదేశానుసారం బీమా ప్రీమియంలు, కరెంటు బిల్లులు, ఇంకా వగైరా చాలా రకాల బిల్లులు. ఖాతాదారుల ఆదేశానుసారం బీమా ప్రీమియంలు, కరెంటు బిల్లులు బ్యాంకులు చెల్లించి మొత్తాలను ఖర్చుగా రాస్తాయి. బ్యాంకులు చెల్లించి మొత్తాన్ని ఎవరి అకౌంట్లో ఖర్చుగా రాస్తాయి? కస్టమర్ యొక్క అకౌంట్లో ఖర్చుగా రాస్తాయి. 2, కంపెనీల షేర్లను, రుణపత్రాలను కొనిపెడతాయి. 3, సొమ్మును డ్రాఫ్ట్ ద్వారా చెక్కుల ద్వారా బదిలీ చేయవచ్చు. డ్రాఫ్టుల ద్వారా, చెక్కుల ద్వారా బదిలీ చేయొచ్చు. అయితే ఇప్పుడు డ్రాఫ్ట్లు అనేవి కొంత తగ్గినాయి. ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాక ఎక్కడికక్కడ ఆన్లైన్ పేమెంట్లే జరిగిపోతున్నాయి. ఇంతకుముందు కాలంలో అయితే ఈ డీడీలకి, అదే డ్రాఫ్ట్లకి కొంత ఎక్కువగా మనకి ఇంపార్టెన్స్ ఉండేది అన్నమాట. డ్రాఫ్ట్లు అందులో చెక్కుల ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే బదిలీ చేసుకోవచ్చు చెక్కుల ద్వారా. ఇక్కడ చెక్కులు అనేవి చాలా రకాలు ఉంటాయి. అయితే మనం 2 రకాల చెక్కుల గురించి చూద్దాం. ఒకటి బేరర్ చెక్కు, రెండోది క్రాస్ చెక్కు. బేరర్ చెక్కు, రెండోది క్రాస్ చెక్కు. ఏంటి బేరర్ చెక్ అంటే ఏంటి? బేరర్ చెక్ అంటే ఏమి లేదు, చెక్కు పట్టుకెళ్ళినటువంటి వ్యక్తికి నగదు ఇచ్చేస్తారన్నమాట కౌంటర్ దగ్గర. బేరర్ చెక్ అంటారు. చెక్కు పట్టుకెళ్ళినటువంటి వ్యక్తికి కౌంటర్ దగ్గర నగదు ఇచ్చేటువంటి అవకాశం ఉన్న చెక్నే బేరర్ చెక్ అంటారు. మరి క్రాస్ చెక్ అంటే అమౌంట్ని ఏం చేస్తారంటే డిపాజిట్ చేస్తారు.
అంటే చేతికి ఇవ్వరు, నగదుని ఇవ్వరు, అకౌంట్లోకి ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా, అకౌంట్లోకి ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. బేరర్ చెక్ అంటే మీరు చెక్కు పట్టుకుని వెళ్ళారనుకోండి, ఆ చెక్కుని మనం తీసుకుని ఆవిడ చెక్కుని తీసుకుని వెంటనే మనకి ఏం చేస్తాడంటే అమౌంట్ నగదుని మనకి ఇచ్చేస్తాడు. అలా కాకుండా క్రాచ్ చెక్ పట్టుకెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఏం చేస్తాడు, అమౌంట్ ఇవ్వడం, మీ అకౌంట్లోకి ఏం చేస్తాడంటే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే. తర్వాత మళ్ళీ మీరు ఆ అమౌంట్ని ఏటీఎం ద్వారా కానీ లేకపోతే మరొక పద్ధతి ద్వారా కానీ మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్ అమౌంట్ ఇవ్వడమాట. ఇక్కడైతే ఈ అమౌంట్ డైరెక్ట్ ఇచ్చేస్తాడు. దీన్ని బేరర్ చెక్ అంటారు. మనకి ఇందులో సాధారణ ఉపయోగ సేవల్లో మరొక చెక్ కనిపిస్తుంది అనమాట, అదే ప్రయాణికుల చెక్కు. ప్రయాణికుల చెక్కు అది ఇందులో కనిపిస్తుంది, సాధారణ ఉపయోగ సేవలు చేస్తుందన్నమాట. అంటే బ్యాంకు కొన్ని రకాల సేవలను చేస్తుందన్నమాట ప్రజల కోసం అని చెప్పేసి, కస్టమర్స్ కోసం అని చెప్పేసి. అది అందులో భాగంగా ప్రయాణికుల చెక్ ఒకటి మంజూరు చేస్తుంది. ఏంటి ప్రయాణికుల చెక్ అంటే ఏంటి, ఏమీ లేదు, మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని వేరే ప్రాంతం, దూర ప్రాంతాలు వెళ్తూ ఉన్నప్పుడు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది మాట. ఇబ్బంది అంటే భయం, దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి టైంలో ఆ డబ్బును అంతటినీ కూడా చెక్కు రూపంలో మనకి రాసి ఇచ్చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోటి రూపాయలు పట్టుకుని ఇక్కడి నుంచి మీరు ముంబై వెళ్ళాలనుకున్నారు. ఇక్కడి నుంచి ముంబై వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ట్రైన్లోనో లేకపోతే మరొక ప్రాంతంలోనో దొంగలు బెడద ఎక్కువగా ఉండి దొంగలు లాక్కెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని క్యాష్ అంతా మనం మోసుకెళ్ళిన అవసరం లేకుండా ఆ క్యాష్ని 1 కోటి రూపాయలు ఏం చేస్తుందంటే చెక్ రాసి ఇచ్చేస్తుంది మనకి బ్యాంకు. ఆ చెక్ని మనం ముంబై వెళ్ళి ముంబైలో మార్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. లేదా ముంబై నుంచి కాకపోతే అమెరికా వెళ్ళి అమెరికాలో కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా బ్యాంక్ ఏం చేస్తుందంటే కొన్ని రకాల చెక్కుల్ని జారీ చేస్తుంది. అందులో ఒకటి ఏంటంటే ప్రయాణికుల చెక్కు. అంటే ప్రయాణికులు ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్తున్నప్పుడు కూడా సొమ్ముని నగదుని తీసుకెళ్లకుండా చెక్కు రూపంలో తీసుకెళ్లే అవకాశం ఉండేటువంటి చెక్కులనే ప్రయాణికుల చెక్ అంటారు. ఇది బేరర్ చెక్ అంటే నగదుని వెంటనే ఇచ్చేయడం, క్రాచ్ చెక్ అంటే నగదుని ఇవ్వకుండా అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇది చెక్కులు. ఇంకా అనుషంగిక విధుల్లో 2వ పాయింట్, 3 పాయింట్లు చెప్పాను కదా. సాధారణ ఉపయోగ సేవలు చూద్దాం. సాధారణ ఉపయోగ సేవలో ఆల్రెడీ ఒకటి చెప్పాను మీకు, ఏంటి, ప్రయాణికుల చెక్కు. ఇంకా చాలా ఉంటాయి. లాకర్ సదుపాయం కల్పిస్తుంది. ఏం కల్పిస్తుందండి, లాకర్ సదుపాయం. తర్వాత చదువుకునేటువంటి వాళ్ళకి విద్యా రుణాన్ని కూడా బ్యాంక్ ఇస్తుందంట. విద్యా రుణం. ఇందాక ఇచ్చినటువంటి రుణాలు ఏంటివి, ప్రాథమిక విధుల్లోకి వస్తాయి. అర్థమైంది మీకు, రుణపరపతి రుణాన్ని మంజూరు చేయడం, తర్వాత ఓవర్ డ్రాఫ్ట్, కాల్ లోన్స్, ఇవన్నీ కూడా ప్రాథమిక విధుల్లో రుణం. విద్యా రుణం అనేది ఒక సేవ. అది సాధారణంగా ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సేవ. ఇది ఎవరికి, ప్రజలకి విద్యా రుణాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది సాధారణ ఉపయోగ సేవలో మనం చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా చాలా ఉంటాయి. మనకి ఇది టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు, అన్నీ చదువుకుంటే మనకి అర్థమైపోతాయి. మనం బ్యాంకింగ్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా బ్యాంకుల ఆవిర్భావం చూసాం. రెండోది ఏం నేర్చుకున్నాం అండి, వివిధ రకాల ఖాతాలు. వివిధ రకాల ఖాతాల గురించి మనం నేర్చుకున్నాం. మూడోది వాణిజ్య బ్యాంకులు విధులు నేర్చుకున్నాం. మనకు మిగిలిపోయింది ఏంటంటే ఆర్బీఐ. ఇది చెప్పుకుంటే మన క్లాస్ అయిపోయింది. ఇది 1934లో చట్టం చేయబడింది. 1934లో చట్టం చేయబడింది. ఓకేనా. 1935 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. 5 కోట్ల మూలధనంతో. అంటే అప్పుడులో ఇది 5 కోట్ల మూలధనంతో అమల్లోకి వచ్చిందన్నమాట. ఇప్పుడు 1935 ఏప్రిల్ 1వ తారీఖున. చట్టం ఎప్పుడు చేశారు, 1934లో చట్టం చేయబడింది. అమల్లోకి వచ్చింది 1935 ఏప్రిల్ 1న. ఎంత మూలధనం, 5 కోట్ల మూలధనం. దీన్ని మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే ఓఏ స్మిత్. ఆర్బీఐ తొలి చైర్మన్ ఓఏ స్మిత్. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే చూద్దాం. ఆర్బీఐ యాక్ట్ 1934లో చేయబడింది. 1935 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఎన్ని కోట్ల మూలధనం అంటే 5 కోట్ల మూలధనంతో వచ్చింది. మొట్టమొదటి చైర్మన్ ఓఏ స్మిత్. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే శక్తికాంత దాస్. డైరెక్ట్ హెడ్డింగ్ పెట్టేసుకోండి. ఆర్బీఐ విధులు ఏమేం చేస్తుందో ఒక్కొక్కటిగా రాసేసుకుంటే చాలా సింపుల్. ఒకటి ఏంటంటే కరెన్సీ నోట్ల జారీ. ఇందులో ఇది 2 రూపాయలు, 5 రూపాయలు, ఇంకేమొస్తాయి నోట్లు, 10 రూపాయలు, ఇంకా 20, 50, 100, 200,
500, 2000. 1000 ఉందా మరే? ఆర్బీఐ కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ₹2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000. మరి ₹1 నోటుని ఆర్థిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తుంది. ₹1 నోటు మీద సంతకం ఎవరిది ఉంటుందంటే ఆర్థిక శాఖ కార్యదర్శిది ఉంటుంది. ఇది మామూలుగా మీకు అప్పుడు ఏంటది బడ్జెట్ గురించి చెప్తున్నప్పుడు, పన్నుల గురించి చెప్పినప్పుడు జస్ట్ కొద్దిగా చెప్పాను మీకు. అండ్ ఆర్బీఐ విధులు చెప్పలేదు అప్పుడు, ఒక పాయింట్ చెప్పాను. ఏంటది? ₹2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లను జారీ చేస్తుంది ఆర్బీఐ. కానీ ₹1 నోటు మాత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. సంతకం ఎవరిది ఉంటుందంటే ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ముద్రణ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాసుకోండి. అంటే ఆర్బీఐ ముద్రణ ప్రదేశాలు: 1 ప్రింటింగ్ ప్రెస్ అన్నమాట. కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే నాసిక్. 2 మధ్యప్రదేశ్లోని దేవాసు. 3 వెస్ట్ బెంగాల్లోని సాల్బోని. మైసూర్. ఇవన్నీ ఏంటంటే నోట్లను జారీ చేసేటువంటిది, నోట్లను ప్రింట్ చేసే ప్రదేశాలు. ప్రింట్ ఓకేనా? టంకసాలలు అంటే నాణ్యాలు ముద్రించేటువంటి ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ముంబాయి, కలకత్తా, నొయిడా, హైదరాబాద్. ఇవి నాణ్యాలు ముద్రించేటువంటి టంకసాలలు. రిజర్వ్ బ్యాంక్ మొట్టమొదటి విధి మనం చూసాం. 2వ విధి ప్రభుత్వ బ్యాంకురుగా పనిచేస్తుంది. అందులో 3 పాయింట్లు వస్తాయి మనకి. ఒకటి ఏంటంటే ద్రవ్య విధానాన్ని అమలుపరుస్తుంది, ద్రవ్య సప్లైని నియంత్రించడం. అంటే ఏంటి? ద్రవ్యాన్ని అవసరమైనప్పుడు పెంచడం, తగ్గించడం. ద్రవ్య విధానం అంటే ఏమీ లేదండి, ద్రవ్యం ఉంది కదా. ఇప్పుడు ద్రవ్య సప్లైని అది ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంకు నియంత్రిస్తుందన్నమాట. అంటే ద్రవ్యాన్ని అవసరమైనప్పుడు పెంచడం, కొన్ని సందర్భాల్లో పెంచుతూ ఉన్నమాట ద్రవ్య సప్లైని. మరి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణ కాలం ఉందనుకోండి. ద్రవ్యోల్బణ కాలం అంటే ప్రజల దగ్గర ఎలాగుంటుంది? ద్రవ్య సప్లై ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లై ఎక్కువ ప్రజల దగ్గర. ఇప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు అంటే ద్రవ్య సప్లైని తగ్గించాలి. ప్రజల దగ్గర ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లై ఎక్కువైపోయింది కాబట్టి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వస్తువుల్ని ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఏమవుతుంది? ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడాన్ని మనం ఏమంటాం? ద్రవ్యోల్బణం అంటాం. ఇలా ద్రవ్యోల్బణం ఎందువల్ల పెరుగుతుందంటే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై ఎక్కువైపోయి ఎక్కువగా డిమాండ్ చేయడం వలన ఎక్కువగా డిమాండ్ చేయడం వలన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ద్రవ్య సప్లైని ఏం చేయాలి? ఇప్పుడు ఇది తగ్గించేస్తుంది. ప్రజల దగ్గర డబ్బు తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ డిమాండ్ చేయగలుగుతారా? డిమాండ్ చేయలేరు కాబట్టి ఆటోమేటిక్గా ధరలు ఏమొస్తాయంటే కిందకి దిగుతాయి అన్నమాట. అంటే ద్రవ్య సప్లైని ఏ విధానం ద్వారా తగ్గిస్తుంది అంటే ద్రవ్య విధానం ద్వారా. అంటే ఇందులో మనకి బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్, రకరకాల పద్ధతులు ఉంటాయి. అయితే ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్లో ద్రవ్య విధానం అని ఇచ్చాడు తప్ప అదంతా అవసరం మనకి లేదు. అయితే మనకి ద్రవ్యోల్బణం అనేటువంటి పాఠం ఒకటి ఉంది. ద్రవ్యోల్బణం ధరలు జీవన వ్యయం 9th క్లాస్లో ఉంటుంది. దానికి ద్రవ్యోల్బణం అనే పాఠం ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఆ రెండు కలిపి చెప్తూ ఉన్నప్పుడు మనకి ద్రవ్య విధానం గురించి పూర్తిగా అక్కడ నేర్చుకుందాం. ద్రవ్య విధానం అంటే ఏంటి అంటే ప్రభుత్వ బ్యాంకర్గా ఇది ప్రభుత్వం తరపునే చేస్తుంది కదా ఈ పని, ద్రవ్య విధానాన్ని అమలుపరుస్తుంది. రెండోది ప్రభుత్వ స్వర్ణ నిధులకు అంటే బంగారు నిధులకు పరిరక్షకుడిగా ఉంటుంది. స్వర్ణ నిధులకు పరిరక్షకుడిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి బంగారు నిల్వలకు ఎలాగ వ్యవహరిస్తుందంటే పరిరక్షకుడిగా వ్యవహరిస్తుంది. మూడోది
ప్రభుత్వానికి ఏం చేస్తుంది ఇది? సలహాలు ఇస్తుంది. ఎటువంటి సలహాలు అంటే ఇవి ద్రవ్యపరమైనటువంటి సలహాలు. ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. అవసరమైనప్పుడు ఆర్థికపరమైనటువంటి సలహాలు ఇస్తుంది అన్నమాట. ద్రవ్యపరమైనటువంటి సలహాలు కూడా ఇస్తుంది. ఇది ప్రభుత్వ బ్యాంకు. తర్వాత బ్యాంకులకు బ్యాంకు 3 పాయింట్లు. ఒకటేంటి? ద్రవ్య విధానాన్ని అమలుపరుస్తుంది. రెండోది ప్రభుత్వ స్వర్ణ నిధులకు పరిరక్షకుడిగా వ్యవహరిస్తుంది. మూడోది ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. తర్వాత పాయింట్ బ్యాంకులకు బ్యాంకు. ఇందాక చెప్పాను, ఆర్బీఐ కిందే అన్ని బ్యాంకులు పనిచేస్తాయి. వాణిజ్య బ్యాంకులు కానివ్వండి, సహకార బ్యాంకులు కానివ్వండి, ఇంకా రకరకాల బ్యాంకులు ఏ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నింటికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏంటంట? ఆర్బీఐ. కాబట్టి బ్యాంకులకు బ్యాంకు అదే రాసుకోండి. సింపుల్ పాయింట్. వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహించి నియంత్రణ చేస్తుంది.